హరే కృష్ణ అండి. అందరికీ నమస్కారం. గత వీడియోలో మనం దశరథ మహారాజు ప్రేమతో తన కుమారులను తలలను ముద్దు పెట్టారని తెలుసుకున్నాం కదా! ఇప్పుడు అక్కడ నుండి తెలుసుకుందాం. అప్పుడు విశ్వామిత్రుడు ముందుగా నడవగా రాముడు మరియు లక్ష్మణుడు ధనుసు బాణాలు ధరించి అతని వెంట వెళ్ళారు. వారు రాజభవనాన్ని వదిలి వెళుతుండగా ఆకాశం నుండి పూల వర్షం కురిసింది. సరియు నది తీరంలో సుమారు 12 మైళ్ళు నడిచిన తరువాత విశ్వామిత్రుడు ఆగి రాముడికి ఇలా అన్నారు: రామా, ముందుగా ఆచమానం చెయ్యి. తరువాత నేను నీకు బల మరియు అతిబల అనే 2 మంత్రాలు నేర్పుతాను. ఇవి నేర్చుకుంటే నీకు అలసట రాదు, వృద్ధాప్యం కూడా రాదు. నీకు గొప్ప జ్ఞానం, శక్తి వస్తాయి. ఇవి నీలో ఉన్నప్పటికీ నీ మేలు కోసమే నేర్పుతున్నాను. మంత్రాలు నేర్చుకున్న తర్వాత రాముడు వేల సూర్యులలా ప్రకాశించారు. ఆ రాత్రి ముగ్గురు సరియు నది దగ్గరే విశ్రాంతి తీసుకున్నారు. మరుసటి ఉదయం గంగా నదికి చేరుకున్నారు. అక్కడ ఒక ఋషి ఆశ్రమం కనిపించింది. దాని గురించి శ్రీరాముడు అడిగితే విశ్వామిత్రుడు ఇలా చెప్పారు: ఇక్కడ ఒకప్పుడు కామదేవుడు పరమశివుడికి తపస్సు భంగం చెయ్యాలని ప్రయత్నించారు. అప్పుడు శివుడు కోపంతో అతడిని భస్మం చేశారు. తరువాత ఏం జరిగింది అన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ.